ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో బీజాపూర్ జిల్లాలో భారీ ఎన్కౌంటర్ జరిగింది. ఇంద్రావతి నేషనల్ పార్క్లో ఎన్కౌంటర్ జరిగింది. మావోయిస్టులు భద్రతా బలగాల మధ్య హోరాహోరీగా కాల్పులు జరిగాయి. 31 మంది మావోయిస్టులు ఎదురు కాల్పుల్లో చనిపోయారు. చనిపోయిన మావోయిస్టుల్లో అగ్రనేతలు ఉండే అవకాశం ఉందనే ప్రచారం జరుగుతోంది. ఈ ఎన్కౌంటర్లో భద్రతా బలగాల్లో 2 మృతి చెందారు. పలువురు గాయపడ్డారు. గాయపడ్డ వారిని హెలికాప్టర్లో ఆసుపత్రికి తరలించారు. ఎన్కౌంటర్పై ఛత్తీస్గఢ్ సీఎం విష్ణుదేవ్ స్పందించారు. భద్రతా బలగాలు గొప్ప విజయం సాధించాయని కొనియాడారు. గాయపడ్డ జవాన్లకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. చనిపోయిన జవాన్లకు నివాళులు అర్పించారు ఛత్తీస్గఢ్ సీఎం విష్ణుదేవ్. गंभीर नजर आ रही है और स्ट्रेचर में जवान को लिटाया गया है. ఏడాది నుంచి కేంద్రం ఛత్తీస్గఢ్పై ప్రత్యేక దృష్టి పెట్టింది. గతేడాది ఎదురు కాల్పుల్లో 260 మంది మావోయిస్టులు చనిపోయారు. ఇక 870 మంది మావోయిస్టులు జనజీవన స్రవంతిలోకి వచ్చినట్లుగా పోలీసులు రికార్డులు చెప్తున్నాయి. మరో 1000 మందికి పైగా నక్సలైట్లను అరెస్టు చేశారు. ఈ ఏడాదిలో 2 నెలల వ్యవధిలో జరిగిన ఎదురు కాల్పుల్లో 84 మంది మావోయిస్టులు మృతి చెందారు. 2026 మార్చి నాటికి ఛత్తీస్గఢ్ను మావోయిస్టుల రహిత రాష్ట్రంగా మార్చడం ఖాయమని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ప్రకటించిన విషయం తెలిసిందే. కేంద్ర హోంశాఖ మంత్రి ఆదేశాలు భద్రతా బలగాలకు మంచి ఊపునిచ్చాయి. మావోయిస్టుల ఏరివేతలో భద్రతా బలగాలు దూసుకుపోతున్నాయి. तो लगातार आप सब लोगों को मालूम है, पूरा देश जानता है कि हम लोग जब से सरकार में आए हैं तब से नक्सलवाद के साथ मजबूती के साथ लड़ाई लड़ रहे हैं और उसकी पूरे देश में तारीफ भी हो रही है और हमारे जवानों के साहस को हम सलाम करते हैं. बहुत बहादुरी के साथ नक्सलवाद के साथ लड़ रहे हैं और हमारे देश के यशस्वी प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी और देश के गृहमंत्री आदरणीय अमित शाह जी, उनका संकल्प है कि 31 मार्च 2026 तक इस देश से नक्सलवाद को समाप्त करना है. और आज ज़्यादा मात्रा में छत्तीसगढ़ में ही नक्सलवाद है, लेकिन मुझे पूरा विश्वास है कि जिस बहादुरी के साथ हमारे जवान लड़ रहे हैं, निश्चित रूप से हमारे माननीय प्रधानमंत्री जी, माननीय गृहमंत्री जी का संकल्प पूरा होगा. ఎన్కౌంటర్కు సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి మహేందర్ అందిస్తారు. బీజాపూర్ జిల్లాలో జరిగిన ఎన్కౌంటర్ సంబంధించి మొత్తం 31 మంది మావోయిస్టులు ప్రాణాలు కోల్పోయారు. 31 మంది చనిపోయినట్లు కూడా పోలీసులు అఫీషియల్గా ధృవీకరించడం జరిగింది. అయితే ఈ ఘటనలో ఈ ఎన్కౌంటర్లో కూడా 2 జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. మరో 2 జవాన్లకు సంబంధించి కూడా తీవ్ర గాయాలయ్యాయి. వారిని రాయ్పూర్ సంబంధించిన ఆసుపత్రి కూడా మెరుగైన వైద్యం కోసం తరలించారు. ప్రస్తుతం వారికి ట్రీట్మెంట్ సంబంధించి జరుగుతుంది. అయితే నేషనల్ పార్కు, ప్రధానంగా బీజాపూర్ జిల్లాలోని నేషనల్ పార్కు అడవుల్లో మావోయిస్టు పార్టీ ఒక కీలకంగా మీటింగ్ ఏర్పాటు చేసింది. ఈ మీటింగ్ సంబంధించి కూడా 48 మంది మావోయిస్టులు కూడా పాల్గొన్నారు. దీనిలో భాగంగానే వారు ఒక విధ్వంసకరమైన ఘటనలకు పాల్పడబోతున్నారన్నది కూడా కేంద్ర ఇంటెలిజెన్స్ వర్గాలకు ఒక సమాచారం వచ్చింది. 3 రోజుల ముందుగానే ఈ ఆపరేషన్ సంబంధించిన కేంద్ర ఇంటెలిజెన్స్ వర్గాలు, ఛత్తీస్గఢ్ సంబంధించిన పోలీసు కూడా ఇంటెలిజెన్స్ వర్గాలకు సమాచారం అందించడం జరిగింది. 3 రోజుల క్రితం పూర్తిగా నేషనల్ పార్కు సంబంధించిన చుట్టుపక్కల ప్రాంతాలు 18 కిలోమీటర్లు కూడా నేషనల్ పార్కు సంబంధించి చుట్టూ పోలీసులు వారి ఆధీనంలోకి తీసుకోవడం జరిగింది. మొత్తం అన్ని సంబంధించిన పోలీస్ టీమ్స్ 1800 మంది పోలీసు బలగాలు కూడా మొత్తం మోహరించి నేషనల్ పార్కు కుంబింగ్ సంబంధించి ముమ్మరం చేపట్టాయి. మొత్తం త్రిముఖ ఆకారంలో దాన్ని రౌండప్ చేయడం జరిగింది. రౌండప్ చేసి మొత్తం త్రిముఖ ఆకారంలో రౌండప్ చేసిన నేపథ్యంలో మావోయిస్టులు మొత్తం పూర్తిగా అక్కడి నుంచి ఎటు తప్పించుకోలేని పరిస్థితి చాలా వరకు ఏర్పడిందని చెప్పుకోవాలి. కుంబింగ్ సంబంధించి నిర్వహిస్తున్న క్రమంలోనే మావోయిస్టులు ఎదురుపడ్డారు. దీంతో పరస్పరం ఎదురు కాల్పులు జరిగాయి. 8 గంటల పైన కూడా ఎదురు కాల్పులు సంబంధించి జరిగాయి. ఎదురు కాల్పులు సంబంధించి కూడా 31 మంది మావోయిస్టులు చనిపోవడం జరిగింది. 2 జవాన్లు చనిపోయారు. అయితే ఈ ఘటన సంబంధించి కూడా ఛత్తీస్గఢ్ సంబంధించిన ముఖ్యమంత్రి విష్ణుదేవ్ సాయి కూడా స్పందించారు. ఈ ఘటనలో మొత్తం 31 మంది చనిపోయినట్లు కూడా ఆయన కూడా చెప్పడం జరిగింది. ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో నక్సలిజాన్ని అంతం చేయాలని ప్రధాని మోడీ, హోంమంత్రి అమిత్ షా చాలా సీరియస్గా ఉన్నారు. దానిలో భాగంగానే ఈ ఆపరేషన్ కగర్ కూడా కొనసాగుతుందని కూడా చెప్పారు. చనిపోయిన జవాన్లకు సంబంధించి కూడా నివాళులు అర్పించారు.
సంబంధించిన కాకుండా గాయపడిన జవాన్లకు సంబంధించి కూడా వారికి త్వరగా కోలుకోవాలని కూడా ఆయన ప్రార్థించారు. అయితే ప్రస్తుతం ఘటనా స్థలంలో ఘటనా స్థలంలో పెద్ద ఎత్తున ఆయుధాలను కూడా పోలీసులు స్వాధీనం చేసుకోవడం జరిగింది. AK-47తో పాటుగా SLR లైట్ మెషిన్ గన్స్ కూడా చాలా వరకు పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు కూడా తెలుస్తుంది. దీంతో పాటుగా పేలుడు పదార్థాలు కూడా పెద్ద ఎత్తున స్వాధీనం చేసుకున్నారు. మొత్తం కేంద్ర హోంమంత్రి కూడా చాలా అమిత్ షా ప్రకటనలు చేశాడు. మార్చి 2026 నాటికి మావోయిస్టు అయితే సమాజం కోసం కృషి జరుగుతుందని ఆయన చెప్పడం జరిగింది. మొత్తం దేశంలో ఎక్కడ మావోయిస్టు పార్టీ అనేది ప్రభావం లేకుండా చేస్తాం, దానిలో భాగంగానే కూడా తమ ఆపరేషన్ కొనసాగుతుందని చెప్పిన దాన్ని బట్టి చూస్తే ఈ ఏడాది కూడా ఈ ఆపరేషన్ని చాలా సీరియస్గా తీసుకున్నారు. జనవరి నుంచి ఇప్పటి వరకు 3 ఘటనలకు సంబంధించి జరిగాయి. 3 ఘటనల్లో కూడా భారీ ఎత్తున మావోయిస్టులు ప్రాణాలు కోల్పోతున్నారు. తాజాగా జరిగిన ఎన్కౌంటర్ కూడా భారీ ఎన్కౌంటర్ నేపథ్యంలో దీనిపై కూడా మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ కూడా కీలక సమావేశం ఏర్పాటు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ ఎన్కౌంటర్లకు సంబంధించి కూడా ఏ విధంగా ముందుకు వెళ్ళాలి, రానున్న రోజులు ఇంకా ఇబ్బందికరమైన పరిస్థితి ఉన్న నేపథ్యంలో ఎలా ముందుకు వెళ్ళాలన్నది కూడా వాళ్ళ ఒక పక్క కార్యాచరణ సంబంధించి రూపొందించుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. లేకపోతే పార్టీ పూర్తిగా తుడిచిపట్టుకునే ప్రమాదం ఉన్న నేపథ్యంలో వాళ్ళు కూడా కొంత సీరియస్గా తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం మాత్రం మనం బీజాపూర్లో ఉన్నాము. కెమెరా పర్సన్ సతీష్తో మహేందర్, సాక్షి టీవీ, ఛత్తీస్గఢ్.